గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో పాయింట్ల టేబుల్లో టాప్ లోకి దూసుకెళ్లి రేపు మంగళవారం దుబాయ్ వేదికగా మొదటి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక లాహోర్ వేదికగా రెండో సెమీఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ ఢీకొట్టనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ 9వ తేదీన జరగనుంది. భారత్ సెమీఫైనల్ విజయం సాధించి ఫైనల్ చేరుకుంటే దుబాయ్ వేదికగా ఫైనల్ జరగనుంది. అలా కాని పక్షంలో పాకిస్తాన్ లోని లాహోర్ వేదికగా ఫైనల్ జరుగుతుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో పలు మ్యాచ్లకు వరుణుడు ఆటంకం కలిగించాడు. గ్రూప్ స్టేజ్ లో 3 మ్యాచ్లు రద్దయ్యాయి. మ్యాచ్లు రద్దు కావడంతో కొన్ని జట్లకు సెమీ సమీకరణాలు తారుమారయ్యాయి. మ్యాచ్లు రద్దయిన సందర్భంలో గ్రూప్ స్టేజ్ లో ఇరు జట్లకు ఒక్కొక్క పాయింట్ ని కేటాయించారు. అయితే కీలకమైన సెమీస్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి, విజేతలను ఎలా ప్రకటిస్తారన్న సంగతి ఓసారి తెలుసుకుందాం. ఛాంపియన్స్ ట్రోఫీలో 2 సెమీఫైనల్ మ్యాచ్లకు ఐసీసీ రిజర్వ్ డే ను టోనీకి ముందే ప్రకటించింది. ఈ క్రమంలో వర్షం వల్ల గానీ మరే ఇతర కారణాల వల్ల గానీ షెడ్యూల్ రోజు మ్యాచ్ జరగకపోతే మరుసటి రోజున నిర్వహించే అవకాశం ఉంది. దీంతో వర్షం వల్ల మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోయిందో మరుసటి రోజు అక్కడి నుంచి ఆట కొనసాగుతుంది. ఒకవేళ రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ ను నిర్వహించే పరిస్థితులు లేకపోతే సెమీస్ వచ్చిన 2 జట్లలో గ్రూప్ లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ కు చేరుతుంది. అంటే ఈ లెక్కన భారత్ ఆస్ట్రేలియా మధ్య సెమీఫైనల్ మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే గ్రూప్ స్టేజ్ లో భారత్ అగ్రస్థానంలో నిలవడంతో ఫైనల్ చేరుతుంది. అయితే ఈ మ్యాచ్ కి దాదాపు ఎలాంటి వర్షం ముప్పు లేదు. ఎందుకంటే ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ జరిగే రోజే కాకుండా రిజర్వ్ డే రోజు కూడా వర్షంతో రద్దయితే అప్పుడు ఇరు జట్లు ట్రోఫీని పంచుకుంటాయి.